2 ఏళ్లలో 2 లక్షల ఐటీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి తాజాగా ఇస్తున్నటువంటి సమాచారం. యాజ్ ఆఫ్ నౌ 20,000 ఉద్యోగాలు ప్రముఖ కంపెనీలు తీసేసాయి. అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీలన్నీ ఉద్యోగాల్ని తీసేస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. కాబట్టి చేయడానికి పని లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒరాకిల్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, అమెజాన్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ని తీసేసాయి. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ని తీసేసాయి. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది అని ఎస్టిమేషన్ వేస్తూ కొన్ని సర్వే సంస్థలు సర్వే చేశాయి. ఇంకా దారుణమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి దీని మీద రిపోర్ట్స్ కూడా వచ్చాయి. నేను కూడా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని పలకరించడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ రంగానికి సంబంధించి అని కూడా నేను మాట్లాడుతూ వాళ్ళు చెప్తుంది ఏంటంటే హై సాలరీ ఉండేటువంటి వాళ్ళని తొలగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ అంత అవసరం లేదు, దాదాపు 40% మ్యాన్ పవర్ని తగ్గించుకునేదానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయని అది చెప్పిన తర్వాత నిజమే అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఐటీ కంపెనీలు ఇప్పుడు తాజా రిపోర్ట్స్ ప్రకారం చూస్తే 4వ క్వార్టర్లో 4వ త్రైమాసికంలో చాలా క్లియర్గా లాభాల బాటలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏప్రిల్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా కంపెనీలు అన్నీ లాభాల బాటలో ఉన్నాయి. ఐటీ కంపెనీలు మరి ఎలా లాభాలు గడించాయి అని అంటే ఉద్యోగులను తీసేసాయి, హై సాలరీ ఉండేటువంటి వాళ్ళని భారీగా తీసేసాయి. లాభాలు అందుకే వచ్చాయి, అంటే ఖర్చు తగ్గించుకున్నాయి, ఎంప్లాయీస్ని తీసేసి ఖర్చును తగ్గించుకున్నాయి. ఆ కారణంగా లాభాలు బాట పట్టాయి. మరి ఎంప్లాయ్మెంట్ అంటే